ఆ, ఏంటి సార్, మీరెప్పుడు నా నుండి ఏది దాచలేదా? నేను నిన్ను ప్రశ్న అడిగితే నువ్వు జవాబు చెప్పకుండా నన్నే ప్రశ్న అడగకూడదు. ఇదంతా సరిగ్గా లేదు. ఐ డోంట్ అప్రిషియేట్ దిస్. పోతే ఇప్పుడు నీ వయసు ఎంత? 30. నాకన్నా 15 ఏళ్ళు పెద్దదానివా నువ్వు? సార్ మేడం, అమ్మాయిని వయసు అడగకూడదు కదా. సరే, నువ్వు పుట్టినరోజు ఆకాశంలో ఏదో నక్షత్రం పుట్టుంటుంది, దాని దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అడుగుద్దామా? తిరుగు. హలో హలో, ఎవరు బాబు నువ్వు? అయ్యో, నానమ్మ ఫోన్ ఎత్తింది. ఏం చేయాలి ఇప్పుడు? ఆవిడ ఇంకా పడుకోలేదనుకుంటా, అందుకే నిత్య కాల్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? దీని లోపల ఎలా ఉండాలి? అయ్యో, అంతా నా కర్మ. అయ్యో, ఫోన్ వచ్చిందని లేచింది శాంతి. శాంతి, ఎందుకు ఇంకా పడుకోలేదు నువ్వు? ఈ టైంలో ఏం చేస్తున్నావు? నా విషయం మర్చిపో. ఈ టైంలో ఎవరు? కార్తీక్ అంటూ ఫోన్ చేశాడు. పేరు కూడా తెలిసిపోయిందా? కార్తీక్ పాపం మీద పొరపాటు చేసింటాడు. ఫోన్ వచ్చిందని లేచావా? ఏం లేదు, వెళ్ళి పడుకో. అయ్యో, నేను పడుకోవడం ఏంటి? నిధి బర్త్డే కదా, అందుకే నేను దానికి విష్ చేసి సర్ప్రైజ్ ఇవ్వాలి. అబ్బబ్బా, సర్ప్రైజా? నువ్వా? ఏంటి శాంతి, ఈ రేంజ్ కి అప్డేట్ అయిపోయావా? కార్తీక్ ఏమో పైన, శాంతి ఇక్కడ ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. ఏం చేయాలి నేను? పదవే, వెళ్ళి విష్ చేద్దాం. నీకు తెలుసా, మనం తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. తనే మనకి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. అవునా? అయ్యో, ముందే అది పిచ్చి పిల్ల. ఏం తికమక చేసిందే? అయ్యో, ఊరికే తికమక అని అంటావెందుకు నువ్వు? అది హాయిగా పడుకొని గురక పెడుతూ ఉంది. అవునా? పడుకుందా? నడు, దాన్ని లేపి విష్ చేద్దాం. పద. ఏంటి శాంతి నువ్వు?
నాకు ఎప్పుడైనా ఇలా సర్ప్రైజ్ ఇచ్చావా? ఒక కంటికేమో వెన్న, ఇంకో కంటికేమో సున్నం. మరీ ఎప్పుడు ఇంతేనా నువ్వు? ఇంకా కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నాను. పాపం శాంతితో కొంచెం టైం స్పెండ్ చేద్దాంలే అని వస్తే నువ్వేమో పడుకునేదాన్ని లేపుతానంటున్నావు. ఎదురుగా ఉన్న దాని మీద కేరే లేదు నీకు. అయ్యో 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 పసి పాపలాగా చూడు, కుళ్ళు మొత్తాను మొహంలో ఎలా కనిపిస్తోందో. అది కాదు పాప, నాకంటూ ఉన్నది ఈ ఇంట్లో 2 పసి ప్రాణాలు. ఒకరిని ముద్దు చేస్తే ఇంకొకరికి కోపం వస్తే నేనేం చెయ్యాలమ్మా? అయితే సరే, ఇప్పుడు నేను నీతో కూర్చుని కబుర్లు చెప్తాను. రేపు పొద్దున్నే దానికి విష్ చేస్తాలే. ఇప్పుడు చెప్పు నీ కథ. అమ్మా, యాక్చువల్లీ నీకు తెలుసా శాంతి, పాపం నువ్వు ఇలా కూర్చొని మాట్లాడితే వెన్ను నొప్పేస్తుంది. రా, వెళ్ళి మన రూమ్ లో పడుకొని మాట్లాడుకుందాం. పద. ఏమనుకుంటుంది నా బర్త్డే గర్ల్ మనసులో? ఈ డాక్టర్కి తెలిసింది ఆపరేషనే కానీ సెలబ్రేషన్ కాదనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కలలు కనే అర్హత నాకు లేదని నాకు తెలుసు. మీకు థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న మాట, కానీ ఇది తప్ప ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లేదు సార్. మనసు గొప్పగా ఉండాలి కానీ ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చిందో నీ ఊహకు అందదు. అవన్నీ పట్టుకేస్తే ఈ దశలేమీ కాదు. మీరిలా అంటే నాకేం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ నిజంగా ఇది నాకు పెద్ద పండుగ సార్. దీనికే ఇలా అంటే అలా? ఇంకా పండగ ఉంది, మాట్లాడడానికి ఇంకా మాటలున్నాయి. ఎందుకు అలా చూస్తున్నావు? క్లాస్లో పాఠం చెప్పింది చాలు, ఇక్కడ వద్దనా? చెప్పండి సార్, మీ మనసులో ఉన్నదంతా చెప్పేయండి. నిధి,